కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నందుకు డైరెక్ట్గా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎదుర్కోలేక వారి బ్రోకర్ అయినటువంటి రావుల శ్రీధర్ రెడ్డి గారితో కాంగ్రెస్ పార్టీ ఎంపీ మీద అవాకులు చవాకులు మాట్లాడే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి రావుల శ్రీధర్ రెడ్డి గారి వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ, వారు గతంలో భారతీయ జనతా పార్టీలో జూబ్లీ నుంచి పోటీ చేసినప్పుడు వారికి వచ్చిన ఓట్లు 5,000 మాత్రమే. అంతకుముందు వారు ఐసిఐసిఐ బ్యాంకులో మేనేజర్గా పనిచేసి భారతీయ జనతా పార్టీ పంగనామం పెట్టి బీఆర్ఎస్ పార్టీకి వచ్చి కేటీఆర్ గారు కేసీఆర్ పోత్బలంతో వారు కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసి ఇప్పుడు కేటీఆర్ గారు మన్ననలు పొందడం కోసం మాత్రమే చామల కిరణ్ కుమార్ రెడ్డి మీద ఇట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఒక కింది నుంచి ఎంపీ స్థాయికి ఎదిగినటువంటి ఒక ప్రజల్లో బలమైనటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని పట్టుకొని బ్రోకర్ అని మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తున్నందుకు మాత్రమే ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా రావుల శ్రీధర్ రెడ్డి గారు, అదే కాకుండా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు సంధించే క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పలేక మాత్రమే ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. రావుల శ్రీధర్ రెడ్డి గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, ఖచ్చితంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడే మాటలకు కేటీఆర్ గారు సమాధానం చెప్పలేక తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా రావుల శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడించగా కనపడతా ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి మాటలు పునరావృతం అయితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊకోదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా ఖచ్చితంగా కేటీఆర్ గారి మీదైనా కేసీఆర్ గారి మీదైనా అదేవిధంగా రావుల శ్రీధర్ రెడ్డి గారి మీదైనా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఖచ్చితంగా దమ్ము ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలి, కానీ ఇట్లాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు